ఇప్పుడే లెనిన్ సినిమా చూశాను భయ్య. ఈ సినిమాలో హీరో అఖిల్ గారు, హీరోయిన్ భాగ్యశ్రీ, ఇంకా చాలా మంది సైడ్ యాక్టర్లు, కామెడీ యాక్టర్లు, విలన్లు చాలా మంది ఉన్నారు. ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలంటే శివాజీ గారికి ఒక మంచి రోల్ అయితే ఇచ్చారు. సునీల్ గారికి కూడా ఒక మంచి రోల్ ఇచ్చారు. అలాగే ఒక అతను ఎవరో కన్నడ అతని పేరు నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా అతను కూడా ఆ క్యారెక్టర్ కూడా బాగుంది. అంటే హీరోయిన్కి ఫాదర్గా, ఇంకా అలాగే హీరోకి మదర్గా. అంటే హీరో మదర్ అంటే హీరో ఒక అనాథ కాబట్టి ఇంకా హీరో ఒక పెద్ద ఇంట్లో బాగా డబ్బున్న వాళ్ళ ఇంట్లో పని చేస్తూ ఉంటాడు. ఆమె మన తెలుగు ఆమె, ఆ యాక్టర్ పేరు రాజేశ్వరి ఈశ్వరరావు ఏదో క్యారెక్టర్ ఆమె పేరు, ఈశ్వరి ఏదో వస్తుంది ఆమె పేరు, నాకైతే క్లారిటీ తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఈ పేరు కూడా. ఇంకా సినిమా స్టోరీ విషయానికి వస్తే ఇది ఒక ప్యాక్షన్ సినిమా. అంటే ఒక ఇంద్ర సేనారెడ్డి, ఆదికేశవరెడ్డి, సమరసింహారెడ్డి, చెన్నకేశవరెడ్డి వంటి ప్యాక్షన్ సినిమా. ఇంకా ఫ్యాక్షన్ సినిమా అంటే ఇంకా చంపుకోవడాలు, నరుక్కోవడాలు అన్ని కామనే. కానీ ఈ సినిమాలు ఏంటంటే ఒక ప్రేమ కావ్యం, ప్రేమతో మొదలయ్యి ఈ సినిమా ప్రేమతోనే అంతమైపోద్ది అనమాట. కాబట్టి ప్రేమ కోసం మన హీరో ఏం చేశాడు అన్నది ఈ సినిమాలో స్టోరీ. పైగా సినిమా స్టోరీ కూడా పాతకాలంది. ఈ సినిమా 1989లో జరిగే స్టోరీ అనమాట. ఇంకా సినిమా ముఖ్యంగా చూసుకుంటే ఇది ఒక రాయలసీమ బ్యాక్ డ్రాప్లో జరుగుతుంది కాబట్టి తిరుపతి, చంద్రగిరి మనూరు పక్క సినిమాయే. ఇంకా సినిమా అయితే మనూరు పక్కన తీశారు కానీ ఏం పెద్దగా లేదనమాట. మనూరే అందబాయ్, అన్ని మనూరులే. ఆంధ్ర, తెలంగాణ రెండు మనూరులే. తెలంగాణలో కూడా సినిమాలు తీయాలి. సినిమాలు తీస్తే ఎంత బాగుంటుంది చెప్పండి, తెలంగాణ పల్లెటూరులో సినిమా తీస్తే. ఇంకా సినిమా విషయానికి వస్తే ఇంకా ప్యాక్షన్లో పోతారు. ఒక ప్రేమతో స్టార్ట్ అవుతాయి. ఇంకా ప్రేమించుకునే వాళ్ళకి ఎలా చిచ్చులు పెట్టి విడదీస్తారో, వాళ్ళని ఎలా చంపుతారో, ఒక పెద్దవాళ్ళు గౌరవం కాపాడుకునే దానికి ఎన్ని ప్రయత్నం చేస్తారనేది ఈ సినిమా అనమాట. ఇది రొటీన్ సినిమాలో ఉంది. అంటే పాతకాలంలో చూసే సినిమా లాగే ఉంది. కొత్తగా అయితే సినిమా ఏమి లేదు. అంటే ఈ సినిమాలో కొత్తగా ఏమీ లేదనమాట. ఇంక ఈ సినిమాకి ఎంతవరకు కలెక్షన్ వస్తుందో చూడాల్సిందే. ఇంకా ముఖ్యంగా మ్యూజిక్, పాటలు కూడా ఈ సినిమాల పాటలు కూడా పాడుకోవడానికి ఏం పెద్ద వీలుగా అయితే లేవు. అంటే పాటలు కూడా ఏం పెద్ద బాగలేవు అనమాట. బీజిఎం కూడా ఏం పెద్ద బాగలేదు. పైగా తమన్ గారు ఒక పెద్ద ఆయన మ్యూజిక్ డైరెక్టర్. ఇంకా సినిమా డైరెక్టర్ కూడా చూసుకోవాలన్నమాట. దీన్ని మంచిగా పాటలు రాసుకొని మంచి మంచి పాటలు పెట్టడం ద్వారా ఏమవుతుందంటే సినిమా చూస్తారు జనం ఎక్కువ. సినిమా పాటలు పాడుకోవడానికి వీలుగా ఉంటే సినిమాను చూస్తారు. ఇంకోటి ఏంటంటే ఇంక ఈ సినిమాలో శివాజీ గారు అయితే మొదట మంచి క్యారెక్టర్, లాస్ట్లో విలన్ క్యారెక్టర్. అబ్బాబ్బా మామూలుగా లేదు. ఇంకా మన అఖిల్ అయ్యగారు అయితే డ్యాన్సుల్లో, ఫైట్లో నెంబర్ 1 ఆయన, యాక్టింగ్లో కూడా నెంబర్ 1, రొమాన్స్లో కూడా నెంబర్ 1. ఇంకా భాగ్యశ్రీ జూనియర్ తమ్మనలా ఉందన్నమాట. తెల్లగా, అబ్బాబ్బా ఎంత తెల్లగా ఉంది, భలే తెల్లగా ఉంది భయ్య. ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఆమెది ఏ ఊరు నాకే తెలియదు, మన ఇండియానే ఉంది. ఈ హీరోయిన్కి మాత్రం ఒక మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. ఇంకా అఖిల్ కెరీర్కి ఇది ఒక మంచి కంబ్యాక్ అవుతుంది అనమాట. ఎందుకంటే కంబ్యాక్ అంటే ఏంటంటే ఈ సినిమా ఎక్స్పీరియన్స్ అతను తీసుకుని మళ్ళీ ఇంకో సినిమా కూడా తీసేదానికి ఛాన్స్ ఉంది. ఇంకా జనాలు దీన్ని ఎంతవరకు రిసీవ్ చేసుకుంటూ చూద్దాం. ఎందుకంటే నాకు నచ్చలేనంత మాత్రాన అందరికీ నచ్చలేదు అన్నట్ట కారణం అయితే కాదు. ఎవరికి ఏది నచ్చుతుందో మనం చెప్పలేం, అంతే కదా. ఇప్పుడు నా ఒక్కడికి నచ్చకపోయినంత మాత్రాన అందరికీ నచ్చదని రూల్ లేదు కదా. లేదా అందరికీ నచ్చింది నాకు నచ్చాలని రూల్ లేదుగా. అసలు ఇంట్లో అన్నదమ్ములు ఉంటే అన్నదమ్ములు ఒకరు పడదు, ఒకరొకరు ఇష్టాలు వేరు, అభిప్రాయాలు వేరు. అదేవిధంగా సినిమా అనేది కూడా అంతే, అభిప్రాయాలు వేరుగా ఉంటాయి. కానీ ఈ సినిమాకి ఎక్కువ డబ్బులు వస్తే సినిమా బాగా అన్నట్టు, తక్కువ డబ్బులు వస్తే బాగా అన్నట్టు, అంతే కదా. ఇంకా సినిమా మొత్తానికి అయితే పోతుంది అనమాట. ప్యాక్షన్ బ్యాక్ డ్రాప్లో పోతానే ఉంది. కానీ ఇంకా దీని బ్రేకులు అయితే లేవు అక్కడ. చూద్దాం ఈ సినిమాకి జనాలు బ్రేక్ వేస్తారా లేదా సినిమాయే బ్రేక్ వేసుకుంటుందా. ఈ సినిమాని జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో, ఎలా ఆడిస్తారో, సినిమాలు ఇంకా సినిమా హాల్లో జనాలు చూస్తారో చూద్దాం. ఈ సినిమాని ఇంకా ఎంతవరకు జనాలు ఊపందుకుంటారో. ఈ సినిమా వాళ్ళకైతే ఆల్ ద బెస్ట్. ఈ సినిమాకి ఎన్ని వేల కోట్లు రావాలో మీరే కామెంట్ చేయండి. 1000 కోట్ల, 10,000 కోట్ల, 1,00,000 కోట్ల, ఎన్ని కోట్లు రావాలి మీరే చెప్పండి, చెప్తా. ఓకేనా, రైట్, డన్. ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.